వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓ ప్యాన్ తీసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. దీనిలో ఇప్పుడు ఎగ్స్ ఒక 5-6 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని ఇప్పుడు వెంటనే కదిలించకూడదు, ఇది బాగా చిదిరిపోద్ది. కొంచెం ఆగి నిదానంగా దీన్ని కదుపుకోవాలి. దీనిలోనే ఉప్పు, పసుపు, కారం, అలాగే గరం మసాలా కూడా వేసుకొని చిన్నగా కదుపుకుంటూ ఉంటే ముక్కలు కొద్దిగా అలాగే కనిపిస్తూ ఉంటాయి. దీనిలో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే అన్నం చిదిరిపోకుండా చక్కగా ఉంటుంది. బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.